హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రిస్మస్ కేక్ అంటే ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్లమ్ కేక్ తయారు చేస్తున్నప్పుడు ఇది చాలా మెయిన్ స్టెప్ అండి. మిగతా కేక్స్ రెసిపీకి ఈ ప్లమ్ కేక్ రెసిపీకి తేడా ఇదే. ఇప్పుడు మనం చేసేది ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఆరెంజ్ జ్యూస్ బదులు మీరు గ్రేప్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. నేను ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను. ఒక గ్రేప్ ఫ్లేవర్ కన్నా ఆరెంజ్ ఫ్లేవర్ నచ్చుతుంది అన్నమాట. క్యాష్యూ నట్స్, జీడిపప్పు, వన్ టేబుల్ స్పూన్ అన్నట్టు ఆల్మండ్, బాదం పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటాం. కిస్మిస్, గోల్డెన్ రైజిన్స్ అంటారు కదా, అదనమాట. బ్లూ రైజిన్స్, ప్లమ్ కేక్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బాగుంటాయి. మెలాన్ సీడ్స్, పుచ్చపప్పు అంటారు కదండి, అది. అండ్ టూటీ ఫ్రూటీ 3 కలర్స్ తీసుకున్నా నేను, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. నేను ఎక్కువ తీసుకున్నాను అనమాట. మిగతా వాటికన్నా టూటీ ఫ్రూటీ ఎక్కువ తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ చెర్రీస్. ఇవన్నీ ఆరెంజ్ జ్యూస్లో వేసేసి మనం నీట్గా దాన్ని మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసి ఒక 1 to 2 hours దీన్ని ఇలా నానబెట్టాలి. అంటే లైక్ సోక్ అవనివ్వాలి. ఈ నట్స్ అన్నీ ఈ జ్యూస్కి పట్టి ఈ జ్యూస్ అంతా ఈ నట్స్కి పట్టి నానుతాయి అన్నమాట. ఆ తర్వాత మనం దీన్ని కేక్ రెసిపీలో యూజ్ చేస్తాము. సో 1 to 2 hours ఇలా సోక్ చేయాలి దీన్ని. చూసారు కదండి, ఇలా చూసారు కదండి, ఇలా మొత్తం మన నట్స్ అంతా, డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ ఇందులో వేసేసుకుని మనం ఒక 1 to 2 hours, కొంతమంది ఓవర్ నైట్ నానబెడతారు. 1 to 2 hours సరిపోతుందండి. ఆల్మండ్స్ తప్ప మిగతాన్ని త్వరగానే నానిపోతాయి. సో ఇలా సోక్ చేద్దాం. ఒక 1 to 2 hours తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం షుగర్ తీసుకుందాం ఫ్రెండ్స్. 2/3 కప్ షుగర్ తీసుకుందాం. ఈ షుగర్ని మనం క్యారమలైజ్ చేసుకోవాలి. అంటే ఫుల్గా ఈ షుగర్ని మనం కరిగించుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మధ్యలో. చేస్తూ ఇలా దగ్గరికి పడాలి ఫ్రెండ్స్. ఇలా మనకి క్యారమెల్ కలర్లో వచ్చింది, చూసారు కదా, ఇదే క్యారమెల్ కింద మనకి బయట క్యారమెల్ చిప్స్ అవన్నీ దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, ఇవే అవి. ఇప్పుడు మనం 1/2 కప్ వాటర్ వేస్తాం. ఇప్పుడు మనం
స్లోగా మనం వాటర్ వేసుకోవాలి. ఇలా హాఫ్ కప్ వాటర్ వేసుకుంటాం. ఇలా మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాయిల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్ మిల్క్, 1/4 కప్ ఆయిల్, వెనిలా ఎసెన్స్, వన్ కప్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, ఇలా 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1 కప్ మైదా వేసుకుని సీవ్ చేసుకుంటాం. ఇలా సేవ్ చేసుకోవాలి. పెట్టిన మిల్క్, ఆయిల్ అండ్ వెనిలా మిక్స్చర్లో ఇది మనం బాగా కలుపుకుందాం. మనం ఆల్రెడీ తయారు చేసుకున్న క్యారమిల్ దీంట్లో వేసుకుందాం. క్యారమిల్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెంగా క్యారమిల్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం బాగా కలిసేలా మనం విస్క్తో కలుపుకోవాలి. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం. చూసారు కదండి, ఈ బ్యాటర్ లంప్స్ ఉండకూడదండి. ఏం లంప్స్ ఉండకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా లంప్స్ ఉంటే మళ్ళీ కేక్ బాగా స్పాంజీగా రాదు. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదండి 2 hours ముందు నట్స్. ఆ నట్స్ దీంట్లో వేసేసుకుందాం. నట్స్ కూడా వేసుకొని
ఇలా ఒక కేక్ మౌల్డ్కి బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ బ్యాటర్ని ఇలా వేసేసుకుందాం. ఫుల్గా వేయకూడదండి, 3/4 వరకు బ్యాటర్ మాత్రమే వేయాలి, ఎందుకంటే కేక్ పొంగుతుంది కాబట్టి అది ఫుల్గా వేయకూడదు. కింద బటర్ పేపర్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుందండి కేక్, కింద మొత్తం అంటుకుపోకుండా మౌల్డ్కి బాగా వస్తుంది. ఇలా ట్యాప్ చేయాలి సో దట్ ట్రమ్స్ అన్నా ఉంటే క్లియర్ అవుతాయి. ఇప్పుడు నేను నట్స్తో డెకరేట్ చేస్తున్నాను. బ్లాక్ రైసన్స్, టూటీ ఫ్రూటీ, క్యాష్యూ నట్, చెర్రీస్, మొత్తం మనం నట్స్తో మనకేం కావాలంటే ఆ నట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. కావాలంటే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా వాటర్ ఎవరికి నచ్చితే దాంతో నేను జస్ట్ ఇలా నట్స్తో డెకరేట్ చేస్తున్నాను. మెలాన్ సీడ్స్తో, మెలాన్ సీడ్ టేస్ట్ చాలా బాగుంటుందండి, సో అందుకే కేక్స్లో వేస్తారు. ప్లమ్ కేక్లో బాగా వేస్తారు అవి. మనం బయట బేకరీలో తిన్నది కూడా చూడండి, మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. మెలాన్ సీడ్, టూటీ ఫ్రూటీ రెండు తగులుతూ ఉంటాయి మనకి. ఈ కేక్ కూడా సేమ్ అలాగే వస్తుందండి. మంచిగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చెర్రీస్ కూడా వేసుకుందాం. పీసెస్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఈ బ్యాటర్ని కుక్కర్లో పెట్టేయాలండి. కుక్కర్లో పెట్టేసి మనం కుక్కర్ మూత పెట్టేటప్పుడు గ్యాస్ కట్టర్ తీసేసి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి. పెట్టి ఒక 30 to 40 minutes కుక్ అవనివ్వాలి. చూస్తారు కదండి, మధ్యలో ఒకసారి మనం టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఒకసారి మనం దాన్ని పికిల్ చేసి చూస్తే తెలుస్తుంది అది కుక్ అయిందో లేదో. చెక్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుంటే మన టేస్టీ యమ్మీ ప్లమ్ కేక్ రెడీ అయిపోయిందండి. క్రిస్మస్కి ఎక్కువ ఈ కేక్నే యూజ్ చేస్తారు. హ్యాపీ క్రిస్మస్. మన యమ్మీ ప్లమ్ కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ మెరీ క్రిస్మస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గాయ్.